బ్రహ్మాతాళధరో హరిశ్చపటహి వీణాకరీ భారతి వంశజ్ఞౌ శశిభాస్కరౌ శృతిధరా సిద్ధాప్సరా కిన్నరా భృంగీ భృంగరిటాది మర్దలధరా సంగీతకో నరదః శంభోర్నృత్తకరస్య మంగళతరో నాట్యం సదా పాతు వః. శంకరుని నృత్య విధానాన్ని తెలిపేటటువంటి శ్లోకం ఇది. పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ. పార్వతి కోసం తపస్సు చేసి ఆమెని పొందినవాడు శంకరుడైతే, శంకరుడే నాకు భర్తగా కావాలి అని తపస్సును చేసి అతన్ని భర్తగా పొందినటువంటి ఇల్లాలు పార్వతి. అంచేతనే ఈ ఇద్దరి అమోఘమైన దాంపత్య బంధం చాలా గొప్పది. చిత్రం ఏమిటంటే, శంకరుడు తాండవం అనే నృత్యాన్ని చేస్తాడు, అమ్మవారు లాస్యము అనేటటువంటి దాన్ని చేస్తుంది. లాస్యప్రియ, ఆవిడికి లాస్యం అంటే చాలా ఇష్టం. శంకరుడు నృత్యాన్ని చేస్తాడు అంటే మామూలుగా అందరూ చేసేటటువంటి నృత్యం లాంటిది కాదు కాదు కాదు. ఆయన చేసే నృత్యానికి పరమార్థం ఒకటి ఉంటూ ఉంటుంది. అటువంటి అద్భుతమైన పరమార్థం కలిగిన అమోఘమైన నృత్య విధానం మనకు కనిపిస్తుంది చిదంబరంలో. తెల్లై చిదంబరం అని పిలుస్తారు తమిళనాడులో ఉండేవారందరూ కూడా. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదైతే శరీరంలో దీన్ని ఆకాశంగా పిలుస్తూ ఉంటామో అక్కడే జ్ఞానం అనేది ప్రభవిస్తూ ఉంటుంది. కాబట్టి చిత్ అంబరం అంటే జ్ఞాన ఆకాశం అని అర్థం. ఆకాశానికి అవకాశం అని కూడా పేరు. అంటే ఏమీ లేనట్టుగా ఉంటుంది, అన్నీ అందులో ఉంటాయి. అది ఆకాశం అంటే. ఎవరి యొక్క శిరస్సుని చూసినా సరే మన శిరస్సులానే కనిపిస్తాయి, కానీ అందులో ఎన్నెన్ని అమోఘమైన రహస్యాలు దాగున్నాయో ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. అటువంటి చిత్ అంబర రహస్యం ఏదుందో దాన్ని ప్రత్యక్షంగా తెలియజేసేటటువంటి అమోఘమైన నృత్య విధానం కలిగిన ఆలయం చిత్ అంబరం.